హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దెబిరీం 26వ తారీఖు 3వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట కీర్తనల గ్రంథము 59వ అధ్యాయం 3వ వచనం. ఏమా ఊరకయే బలవంతులు నాపైని పోగుబడి ఉన్నారు. దానికి ముందేమని ఉంటుందంటే, యెహోవా నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నాపైని పోగుబడి ఉన్నారు. బలవంతులు అంటే వాళ్ళు గొప్పవారని కాదు, వాళ్ళ వెనకాల ఉన్నవాడు అపవాది. అపవాది యొక్క బలము చేత వీళ్ళు బలవంతులు అవుతూ ఉంటారు. దీనికి గల కారణం ఏంటంటే, ఇది పాపములను బట్టి కాదట, దోషములను బట్టి కాదు. పాపములను బట్టి కాదు, దోషములను బట్టి కాదు. ఊరకయే బలవంతులు నా మీద పోగుబడి ఉన్నారని ఈ భక్తుడు ప్రార్థనలో దేవునికి ఈ విషయాలు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా పాపాన్ని బట్టి కాదయ్యా, నా దోషమును బట్టి కాదయ్యా, ఊరకయే బలవంతులు నా పైన పోగుపడిపోతున్నారయ్యా అన్నప్పుడు దేవుడు గొప్ప రక్షణ విడుదల కలుగజేసే దేవుడు. మన దేవుడు శక్తి కలిగిన దేవుడు, ఉపకారాలు చేసే గొప్ప దేవుడు ఆయన. ఈరోజు ఒకవేళ నీవు ఇదే పరిస్థితిలో ఉన్నావేమో, ఊరకనే ఏ కారణం లేకుండా నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ మీద పోగుపడుతూ ఉన్నారేమో, దానికి గల సరైన కారణం ఏంటంటే అసూయ, ఈర్ష, ద్వేషము, అహంకారము, ఇలాంటివన్నీ ఉంటాయి. ఒకవేళ మీరు మంచి స్థితిలోనికి వెళ్తున్నారేమో, నీ పిల్లలు దీవించబడుతున్నారేమో, దేవుడు నీకు గొప్ప కార్యాలు చేసేడేమో, అప్పుడు కొంతమంది మనుషులు ఓరకనే కోపాలు పెట్టేసుకుంటారు, ఓరకనే మాట్లాడడం మానేస్తారు, ఓరకనే వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా తేడా వచ్చేస్తుంది. అప్పుడు నీవు వాళ్ళు మాట్లాడాలని కానీ వాళ్ళ స్నేహం కావాలని కానీ ప్రార్థించకూడదు. దేవునికి అప్పచెప్పే దేవుడే పనికిరాని ప్రతి తీగను ఆయన విరిచివేస్తారు, మీరు బహుగా ఫలించుటకు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.